బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ చిత్రం సెప్టెంబర్ 6న అతని పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా లాంచ్ కానుందని సమాచారం. యాక్షన్, ఫ్యాంటసీ కలగలిసిన ఈ ఆసక్తికరమైన చిత్రానికి హనుమాన్ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ దర్శకుడిగా చేయనున్నాడు. అలాగే దసరా, విరాట పర్వం వంటి చిత్రాలను నిర్మించిన సుధాకర్ చెరుకూరి, ఆయనకి చెందిన ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇచ్చి నందమూరి బాలకృష్ణతో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పించారట. కానీ నందమూరి మోక్షజ్ఞని పరిచయం చేద్దామనుకున్న బాలకృష్ణ ఇప్పుడు సుధాకర్ చెరుకూరిని ఆ సినిమాని మోక్షజ్ఞతో చేయాలని కోరారట. సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడట. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అలా అక్టోబర్లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే దానిపైన కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులోనే ఒకటి శ్రీదేవి కూతురు అయిన ఖుషీ కపూర్ ఈ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. కొంతమంది అయితే ఈ సినిమాలో ఖుషీ కపూర్ హీరోయిన్ కాదని ఒక కొత్త అమ్మాయినే హీరోయిన్ గా తీసుకుంటారని కూడా అంటున్నారు. శ్రీదేవి గారు బాలకృష్ణతో హీరోయిన్ గా ఏ సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు ఖుషీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటే మోక్షజ్ఞ సరసన చాలా బాగుంటుందని చాలా మంది చెప్తూ ఉన్నారు. మోక్షజ్ఞ అయితే మాత్రం తన లుక్ ని పూర్తిగా మార్చేసుకుని చాలా స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా తయారయ్యాడు. అతని సరసన ఖుషీ కపూర్ అయితే చాలా అందంగా ఉంటుందని కూడా అందరూ అంటున్నారు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో మోక్షజ్ఞని ఎలా చూపించబోతున్నారు అన్న దానిపైన కూడా చాలా రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మోక్షజ్ఞ సరసన ఖుషీ కపూర్ హీరోయిన్ అయితే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి. అలాగే వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.